హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మ్యాంగోతో స్వీట్ చేస్తున్నానండి. ఇలా బొబ్బట్లులాగా చేసి చూపిస్తాను మీకు నేను. వీడియో చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకున్నానండి, బాగా పండింది. ఇలా తీసుకుని మొత్తం చెక్కు తీసేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా పీసుల కింద కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం మామిడికాయ కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక చెక్క మాత్రం తీసుకున్నానండి నేను. ఇలా మొత్తం వెనకాల బ్రౌన్ కలర్ అంతా చెక్కేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుని ఇలా పౌడర్లా చేసుకుందాం. ఇలా మొత్తం కొబ్బరి తురుములా చేసుకొని మనం పక్కకు పెట్టుకుందాం. అలానే మ్యాంగో కూడా కట్ చేసుకున్నవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా తీసుకుంటున్నానండి, 2 కప్స్. మనకి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఉంటుందండి, సేమ్. 1 స్పూన్ నెయ్యి వేసాను, మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇవి నేను గోరువెచ్చగా ఉన్న వాటర్ వేస్తున్నానండి. ఇలా మొత్తం చపాతీ పిండిలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి వేస్తున్నానండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగనవసరం లేదండి, కొంచెం సేపు వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాంగో పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తురుముకున్న బెల్లం 1 కప్పు వేస్తున్నానండి. మనం స్వీట్ చూసుకొని వేసుకోవడమే. దీంట్లోకి మ్యాంగో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఇది మొత్తం దగ్గరకు అయిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి బొబ్బట్లు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగేనండి. ఇది బాగా కుక్ అయి దగ్గరకు అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి ఉండేటట్టు దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మనం పిండి తీసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పెట్టుకుంటున్నానండి. మనం బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి చూడండి ఎంత గట్టిగా అయిపోయింది కదా. చల్లగా అయిన తర్వాత ఇవి ఉండల కింద చేసుకొని పెట్టుకుందాం. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మైదా పిండి చల్లుకుని ఒక ప్లేట్ మీదకి బొబ్బట్లులా రెడీ చేసేసుకుందామండి మనం.
ఇలా చిన్నగా ఒత్తుకున్న తర్వాత దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడి పూర్ణాన్ని పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం దగ్గరికి అనేసుకొని మనం పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి జల్లుకొని మనం బొబ్బట్లలాగా ఒత్తేసుకుందాం. ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ మనం ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా మనం కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. రెండు వైపులా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మెల్లగా కాల్చుకుంటూ ఉంటే మనకి పొంగుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా పొంగితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా రెండు వైపులా మనం కాల్చుకొని తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలానే మిగతావి కూడా మనం చేసేసుకుని తీసుకుందాం. ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను. రెండు పక్కల కాల్చుకుని తీసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇది కూడా 2 సైడ్స్ తీసుకుని మనం తీసేసుకుందాం. మిగతావి కూడా అన్నీ అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతేనండి, మ్యాంగో బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చినాయండి. చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మీకు ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.